మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నేరుగా రమణుల వారిని చూసిన మీరు ఈ రోజు మాతో ఉండడం అనేది ఆయన ఆరా ఇంత దగ్గరగా మేము చూస్తాం అనుకోలేదు. ఆ అనుభూతి గురించి ఒక్కసారి. అంతటి మహానుభావుని దర్శనం చేసిన ఈ జన్మ ధన్యమైంది అనేసి మేము కోరుకుంటున్నాం. రమణుల వారు చూసారబ్బా హిమాలయ యోగి. ఈ పొగడ్తలోకి నేనేమో పెద్ద పుడింగి అని మరుసటి పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నా దిక్కిట్లా ఒక్క క్షణం చూసి నా జీవితంలో ఏదన్నా బాధపడిన సంఘటన ఉంది అంటే అదొక్కటి. కావ్యకంఠ గణపతి ముని గారిదేమో మంత్రము ఈ సంబంధించిన ప్రక్రియ అయినది మార్గంలో, కానీ దానికి రమణుల వారేమో ధ్యాన మార్గం మౌనంగా ఉండేవారు. వీరిద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎలా కుదిరింది వీళ్ళకి? ఒక జ్ఞానిని ఒక జ్ఞానే గుర్తిస్తాడు. రమణుల కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆ కళ్ళలోకి చూసిన వాడు ఆధ్యాత్మికత లేనివాడు అయినా. కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లే ఆ రాత్రికి రాత్రి ఆకలి అయితే భోజనం పెట్టారని అంటారు. రామకృష్ణ పరమహంసకు అలాగే జరిగింది. నువ్వు తింటేనే నేను తింటానని మొండికేస్తా. ఇప్పుడు మనకు కూడా ఆకలి అయితే మా పార్వతీ పరమేశ్వరుడు మనకు పెడతారు. కానీ వేదసారాన్ని అంత సులువుగా ఎలా చెప్పగలిగారు మహర్షుల వారు? ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పిన లాస్ట్ డైలాగ్, సాక్షాత్తు అరుణాచలమే తానై ఉన్నటువంటి రమణుల వారు మళ్ళీ ఎందుకు భౌతికంగా గిరి ప్రదక్షిణ చేసేవారు? కైలాస మానస పర్వతం అందరూ పోలేరు. నాయనా మీరు అంత కష్టపడి అక్కడికి పోండి, నన్ను ఇక్కడ తిరగండిరా అని తానే చెప్పుకునేదానికి ఆ రమణుడు రూపంలో వచ్చి ఆయన అక్కడే తిరిగారు. తిరువన్నామలైలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒక భక్తుడు, సామాన్యుడు, సాధకుడు వారు ఏం చేసి తిరిగి రావాలి? అటువంటి క్షేత్రాలకు పోతే కనీసం 3 రాత్రులు నిద్ర చేయాలి. ఒక రాత్రి నిద్ర చేసినప్పుడు దేహాభిమానం నశించాలా, రెండవసారి చేసినప్పుడు సూక్ష్మ శరీర భావన నశించాలా, మూడవసారి కర్మ ఎలా ఉంటుంది బాబాజీ? మనసు పెట్టకుండా నువ్వు ఏ కర్మ చేయగలవు? మనసు పెట్టకుండా చేస్తున్న కర్మలు 2. బాబాజీ శంబాలా నగరం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చెప్తున్నారు. శంబలా విచిత్రత ఏమంటే ప్రధాన ద్వారం అనేది కైలాస పర్వతం కింద ఉంది. మనకు అంటున్నామే కానీ దాన్ని చూసిన వాళ్ళు వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఇవాల్టి కార్యక్రమం ప్రారంభించే ముందు రమణీయం చూస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని రమణుల సంకల్పంతో ప్రారంభించాము. అయితే భక్తి అట్లాంటివి వ్యూవర్స్ ఆదరించడం వేరు, ఒక తాత్వికమైన చింతనతో కూడిన రమణతత్వాన్ని ఇంతగా సక్సెస్ చేస్తారని అస్సలు ఊహించలేదు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరు పెడుతున్న కామెంట్స్, మీ రెస్పాన్స్ అంతా చూస్తున్నాము. మీకు ఇంకా ఎంత మంచి గొప్ప గొప్ప యోగులతో రమణీయం చేసి చూపించాలా అని ఆరాటపడుతూ ఉన్నాను. అందులో భాగంగా రమణ తత్వం రమణ మార్గంలో ఉన్న సాధకుల్ని, భక్తుల్ని కాకుండా నేరుగా ఆ రమణ మహర్షి వారినే కలిసినటువంటి ఒక గొప్ప యోగిని ఇవాల్టి రమణీయంలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికీ ఆయన మీ అందరికీ కూడా తెలుసు. హిమాలయ యోగిగా, క్రియాయోగ సాధకులుగా, ఆధ్యాత్మిక గురువులుగా మనందరికీ సుపరిచితులైనటువంటి దాదాపుగా 108 సంవత్సరాల వయసు పైబడినటువంటి గురూజీ సంత్ సదానందగిరి బాబాజీ ఇవాళ మనతో ఉన్నారు. మాట్లాడదాం. బాబాజీ నమస్కారం. హరి ఓం గురుభ్యో నమః. బాబాజీ రమణీయం రమణుల సంకల్పంతో ప్రారంభించాం. అశేషంగా ఆడియన్స్ అంతా ఆదరిస్తున్నారు. మా అదృష్టం, రమణుల వారి ఆశీర్వచనం. నేరుగా రమణుల వారిని చూసిన మీరు ఈరోజు మాతో ఉండడం అనేది ఆయన ఆరా ఇంత దగ్గరగా మేము చూస్తాం అనుకోలేదు. ఆ అనుభూతి గురించి ఒక్కసారి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతియే నమః. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానవన కీలికల కంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని మ్యాగ్నా టీవీకి సంబంధించిన శ్రీ రమణీయం ప్రేక్షకులందరికీ శుభాలు జరగాలని, రమణుని ఆశీస్సులు దొరకాలని కోరుకుంటూ, చాలా కాలపు క్రితపు సంఘటనలు ఈ పొద్దు మాకు మీరు గుర్తు చేస్తున్నారు. అంతటి మహానుభావుని దర్శనం చేసిన ఈ జన్మ ధన్యమైంది అనేసి మేము అనుకుంటున్నాం. అప్పుడే మేము సన్యాస దీక్ష తీసుకున్న సమయం 1936 నుంచి 46 వరకు 10 ఏళ్ళు మా గురు దగ్గర కఠోర దీక్షణలు చేసుకొని కుండలిని యోగ సాధన, వేదాలు, ఉపనిషత్తులు, ప్రాణాయామాలు, ఆసనాలు అదంతా పూర్తి అయినాక నువ్వు ఇప్పుడు సన్యాసి అయినావు, దేశ సంచారానికి పైదల్ నడిచి అనేసి చెప్పినప్పుడు 46లో మేము మా రుద్రప్రయాగ నుంచి మొదలుపెట్టాం. ఒరిస్సా వరకు వచ్చేసరికి 1 సంవత్సరం అట్లా ఉంటుంది. 48 ఆ ప్రాంతాలు 47 మాకు ఈ సంవత్సరాలు గుర్తుండవు సరిగ్గా. ఆంధ్రాకి వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లం. అంతవరకు ఒరిస్సా వరకు మాకు హిందీ నడిచింది. ఇక్కడ ఈ లాంగ్వేజ్ మాట్లాడితే తప్ప మాకు పని జరగదు. ఆ లాంగ్వేజ్ నేర్చుకునే దాంట్లో ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాం 1 సంవత్సరం వరకు. 50s శ్రీ రమణుల వారి ఇంకొన్నాళ్లకు కాలం చేస్తారు అన్న టైం మా అదృష్టం కొద్దీ మేము అక్కడికి పోవడం జరిగింది. రమణుల వారు చూసారు, అబ్బా హిమాలయ యోగి, ఈయనకు 3వ నంబర్ గది ఏంట్రా అన్నారు. అప్పటికి ఆయన బాగా వ్యాధి సంబంధమైన సమస్యలతో ఉన్నప్పటికీ వ్యాధి ఉన్నట్లుగా ఏమాత్రం కనపడని వ్యక్తిగానే ఉన్నాడు. ముఖంలో కాస్తంత అలసట కనపడుతుంది అనుకోవచ్చు, కానీ ఆయనకు అసలు దేహభావన అన్నది ఏమూలా లేదు. కాకపోతే అక్కడున్న వాళ్ళందరూ ఆయన శిష్యులు నా దగ్గరికి వచ్చి, స్వామి ఎవరికి మీకు చెప్పినట్టు చెప్పలేదు, ప్రత్యేకంగా గది అని ఆయనే చెప్పలేదు, మీలాంటి వాళ్ళు చెప్తే ఆయన వింటాడేమో, మేము ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశాం, 2-3 సార్లు ఆపరేషన్లు అయినాయి, అది మా కర్మ ఫెయిల్ అయింది. ఈసారి ఫారెన్ నుంచి కొంతమంది వచ్చారు, ఆయన శిష్యులే, మా వాళ్ళే, ఇంకొకసారి ఆయన మాకు అవకాశం ఇమ్మని చెప్పండి, ఒక్క ఆపరేషన్ చేయించుకోండి అని నన్ను కాస్త పొగిడారు. ఆ వయసు అట్లాంటిది, ఈ పొగడతలోకి నేనేమో పెద్ద పుడింగి అని. మరుసటి పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదా అనేసి అన్నాను. ఆయన నా దిక్కిట్లా ఒక క్షణం చూసి, ఈడొక కట్టె ఉంది, దీనికి ఒక చెయ్యి ఉంది, ఆ చెయ్యికి పుండు ఉందని నాకు లేదు, హిమాలయాలలో సాధన చేసి వచ్చి నీకు కూడా ఇంకా కట్టె దేహం అనేది ఉందా అన్నాడు. చెంప మీద కొట్టినట్లుగా ఆ మాట అనిపించింది. కానీ అప్పుడు మంచి వయసులో ఉన్నాము, నా మాట వినలేదే అని కాస్త ఉగ్రం. అట్లయితే నేను వెళ్ళిపోతాను, అన్న మాట వినలేదు కదా అన్నాను. ఆయనకి ఎవరు వస్తే ఏమి, ఎవరు పోతే ఏమి, ఇట్లా చూసిపోతానంటే పో అన్నాడు. వెళ్ళాను. ఓ 10 days పోయిన తర్వాత నేను బహుశా ఇంకా మధురకు కూడా పోలేదు. పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలలో ఎరంతిటార్ కాలం చేశారు ఆయన అని చెప్పి వేశారు. నా దౌర్భాగ్యానికి అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే, నా జీవితంలో ఏదన్నా బాధపడిన సంఘటన ఉంది అంటే అదొక్కటి. కారణం ఏంటంటే, అక్కడ ఆ రోజు ఆ మహానుభావుడు పంజరంలో నుంచి చిలక ఎగిరిపోయినాక అది పోయి అరుణాచలం కొండ మీద కొంచెం సేపు దర్శనమిచ్చి కొండలోకి కలిసిపోవడం అనేది, ఈ టెక్నాలజీలు అప్పుడు అంతగా లేవు, ఎవడు దాన్ని తీయలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం అంటే 60-70 వేల మందికి పైగా జనాలు వాళ్ళ కళ్ళతో దాన్ని చూశారు. ఆ చూసే భాగ్యం మాకు కలగలేదు. అది ఇప్పటికీ మా మనసులో ఒక ముళ్ళులాగా ఉండిపోయింది. ఈ లోకంలోకి ఇంతమంది యోగులు వస్తున్నారు, మహాత్ములు వచ్చారు, పరమాత్ముడే అవతారాలు ఎత్తి వచ్చాడు, కానీ ఎవరు ఎక్కడా చెప్పని ఒక చిన్న సింపుల్ మాటని చెప్పి ఇంతమందిని తన దిక్కుకు తిప్పుకోగలిగాడు. కారణం ఆ క్షేత్ర మహత్యం. అరుణాచలం
అమ్మవారి శ్రీచక్రంలో అష్టదళ పద్మం ఉన్నట్లుగా దాని చుట్టూ ఆ 8 శివక్షేత్రాలు ఉండడం ఒకటి. శివుని అష్టమూర్తి తత్వం అదే పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు ప్లస్ జీవుడు అనే దానికి ఆ అష్టమూర్తి తత్వం అని అంటారు. అందుకని ఆ పర్వతాన్ని శివుడు ఉన్న చోట శివుడి అష్టమూర్తి తత్వాలు ఉన్నట్లు ఆ 8 లింగాలు ఉన్నాయి. పుట్టపర్తి సాయిబాబా గారు వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు, ప్రపంచాన్ని ఇక్కడికి తెస్తానే తప్ప నేను బయటికి పోనమ్మా అన్నాడు. ఆ తల్లికి ఏం బాధ, వీడిని అందరూ ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిపోతారో, మా దగ్గర ఉండడే అనుకున్నారు. అప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. అంతటి బాబా కూడా అమెరికా అక్కడ ఇక్కడ తిరిగారు. అది నేను తప్ప రైటా అనేది కాదు, ప్రజల భక్తుల కోరిక ఆయన తిరిగాడు. కానీ రమణులు ఒక్కసారి అక్కడ కాలు పెట్టిన తరువాత ఆ తుది శ్వాస అక్కడ వదలడమే తప్ప ఆయన కదలడం అంటూ జరగలేదు. అది ఒక యోగికి ఉండాల్సిన పట్టు. ఆయన మాట్లాడకుండా గమ్మని ఉన్నప్పుడు ఈ కావ్యకంఠ గణపతి కానీ, లార్డ్ బ్రంటన్ అనేసే ఒక పెద్ద విశ్వకవి కానీ, వాళ్ళిద్దరూ ఎంతో ఫోర్స్ చేసిన తర్వాత కూడగట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టిన ఆయన 12 ఏళ్ల మనిషికి అంతటి జ్ఞానం రావడం అనేది ఎంతటి పూర్వజన్మ సుకృతాలు. అది ఉళ్ళెద్దు 16 ఆర్పదు అని చెప్పేసి ముందు చెప్పి, ఆ తర్వాత ఈ నేను ఎవరు అనేదే చెప్పుకుంటూ పోయారు. ఒక్కొక్కసారి డిబేట్లలో డిస్కషన్లు జరిగేటప్పుడు మాట వరుసకు అనాల్సి వస్తుంది. కొంతమంది అంటారు, మమ్మల్ని అడిగారు, నువ్వంతా ఎంతసేపు గురు బినా విద్యానహి అంటావు కదా, గురువు లేకుంటే ఏం లేదు అని. మళ్ళీ మా రమణులకు చూడు గురువే లేరు, లోకానికి ఆయన గురువు అయినాడు, ఆయన గురువు లేడు అని. అప్పుడు ఇంకా అది డిబేట్ కాబట్టి మేము కూడా పౌరుషంగా చెప్పాము, ఆయన గురువు లేకపోవడం ఏంటి, ఆయన కూడా గురువు ఉన్నాడు. వాళ్ళంతా అన్నారు, అక్కడ చూపించు మాకే అని. నువ్వు రమణ తత్వం అంతా చదువు, కనపడతాడు గురువు అన్నాను. వాళ్ళు ఒక వారం అంతా బుక్ తిరిగేస్తున్నారు, లేదే మాకు ఎక్కడా కనపడలేదు. ఏం జరుగుతుంది, ఈయన 12-16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆయన స్టేషన్ నుంచి రైల్లో క్యారెట్ తీసుకొని వస్తుంటాడు. ఈయన అడుగుతాడు, ఎంగెత్తెలు వరమమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? అక్కడ ఉన్నవాళ్ళు లోకల్గా ఎప్పుడే కానీ దాన్ని తిరువన్నామలే అంటారే తప్ప అరుణాచలం అన్న వర్డ్ వాళ్ళు వాడరు. ఆయన మాత్రం ఆ రోజు ఆ క్షణంలో అరుణాచలం పోయిటి వందడా అన్నాడు. అరుణాచలం అనేది ఆయన చెవుల్లో పడంగానే నా డెస్టినేషన్ అక్కడ కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని. మహాత్ములు పూర్వజన్మలో ఒక 90 మెట్లు ఎక్కేశారు. పరమాత్ముడు వాళ్ళకి ఈ జన్మ ఇచ్చి మంచి చోట మంచి బ్రాహ్మణ దీంట్లో ఇచ్చి ఆ టైం వచ్చినప్పుడు ఆ మోల్డింగ్ చేసి తిప్పేస్తాం. అప్పుడు చెప్పాను, ఆ అరుణాచలం అని ఆయన గుర్తు చేయకుండా ఉంటే ఈయన ఇంకా ఎన్నాళ్ళలో అక్కడ ఉండేవాడయ్యా, కాబట్టి ఆయన గురువే కదా చెప్పినోడు అని అంటే వాళ్ళు నవ్వుతారు. ఇది తమాషాకు చెప్పే మాట, ఆయన గురించి అట్లాంటివి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్వయం గురు, అప్రకటిత గురువు. బాబాజీ, అరుణాచలం రమణ మహర్షి తత్వంలో ఆయన చరిత్ర అంతా చదువుతూ ఉంటే కావ్యకంఠ గణపతి మునివారిది ప్రధానమైన పాత్ర. అంటే ఆయన బ్రాహ్మణ మునిగా చెప్తున్న వ్యక్తిని ఈయనని ఇప్పటి నుంచి రమణ మహర్షిగా పిలవాలని నామకరణం చేసింది కూడా ఆయనే. ఆయన వల్లే రమణుల మాటలన్నీ మనకి వాళ్ళ అందుబాటులోకి వచ్చాయి కదా. కావ్యకంఠ గణపతి ముని గారిదేమో మంత్రము ఈ సంబంధించిన ప్రక్రియ ఆయనది మార్గంలో, కానీ దానికి రమణుల వారేమో ధ్యాన మార్గం మౌనంగా ఉండేవారు. వీరిద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎలా కుదిరింది వీళ్ళకి? పైవాడు కుదిరిస్తాడమ్మా, ఒక జ్ఞానే గుర్తిస్తాడు. కావ్యకంఠ గణపతి ఆ కాలంలోనే సంస్కృతంలో అష్టావధానాలు చేసి గండపెండేరాలు పొందిన మహానుభావుడు, నిష్ఠాగరిష్ట పండితుడు. ఈ మన సాంప్రదాయాలన్నీ తూచా తప్పక పాటించేవాడు. ఒక్కసారి ఆయన్ను చూసినాక తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ రమణుని కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆ కళ్ళలోకి చూసిన వాడు ఆధ్యాత్మికత లేనివాడు అయినా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికతలోకి దిగిపోతాడు. చెలంగారు అందుకు ఉదాహరణ. అప్పటిదాకా చెలంగారి దారి వేరు, రమణుల వారిని చూడగానే మారిన దారి. అంత నాస్తికుడిగా ఉన్నవాడు కూడా ఇట్లా అయిపోతాడు. కారణాలు వాళ్ళు చేసిన ఆ ధ్యాన శక్తి అనేది వాళ్ళ కళ్ళ ద్వారా ప్రకటితమైతే వస్తుంది.
వాళ్ళు చెప్పి ఉద్ధరించాలా అనేవాళ్ళు కొంతమంది, చెప్పకనే ఉద్ధరించాలా అంటే దృష్టిపాతం చేయాలి. గురువులకు హస్తమస్తక సంయోగం అనే ఒకటి ఉంది, దృష్టిపాతం అనే ఒకటి ఉంది, సంకల్పపాతం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటి ద్వారా గురువులు అనుకుంటే తమ శిష్యులను అనుగ్రహిస్తారు. మనోసంకల్పంతో ఫలానా నా ఉన్న శిష్యులలో ఫలానా వాడు ఉత్కృష్ట స్థితికి రావాలి అని అనుకున్నప్పుడు అది సంకల్ప సాధన. హస్తమస్తక సంయోగం అనే క్రియ అందరూ చెప్తుంటారు. తనకున్నదంతా ఆ శిష్యుడికి ఇచ్చివేయడం అనేది ఆ క్షణంలో జరుగుతుంది. అది రెండవది. దృష్టిపాతంతో మనుషులను ఆ చేంజ్ తీసుకొని రావడం. మెహర్ బాబా ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను ఇంతకుముందు అంతా చెప్పి బేజారైపోయిందిరా, ఇప్పుడు మౌనం నేర్పించబోతున్నాను నేను అనేసి ఆయన మౌనంలో దిగాడు. అట్లాగనే ఈ మహానుభావుడు అన్నాళ్ళు మౌన అనుభూతి చెందినప్పుడు అది వాక్శుద్ధి అనేది ఏర్పడుతుంది ఒకటి, దృష్టి శుద్ధి అనేది ఏర్పడుతుంది. అక్కడ దృష్టితో ఆయన ఏదో ఆకర్షిస్తున్నాడు కాదు, ఆ దృష్టితో ఎదుటి మనిషి యొక్క పాపాలు కడిగేసి వాడిని సరైన మార్గంలోకి తెచ్చేంత శక్తి దాంట్లో ఉంది. ఆయన అంతటి వాడు కాబట్టి కావ్యకంఠ గణపతి ఆ తొలి చూపులో ఆయన్ను చూడగానే అంతకు వరకు ఎవరూ పిలువని పేరు భగవాన్ రమణ మహర్షి అన్నాడు. ఊరికే ఇంకో పేరు పిలవాల. కానీ ఈయనను ఆయన అంతే గౌరవించాడు, ఆయనకు తెలుసు. మళ్ళీ నువ్వు ఇంత గమ్మని కూర్చుంటే లోకానికి ఎట్లయ్యా, నీ భావాలు చెప్పు, నీ తత్వం చెప్పు, నువ్వు ఏదో ఒకటి చెప్తే కదా. అప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చేసారు ఆయన. దర్శనానికి జనాలు రావటాలు, ఆ కిలి మందిరం నుంచి మళ్ళీ ఇక్కడికి ఆశ్రమాలు మార్చడాలు, ఈ లౌకికాలు ఉంటాయి కదమ్మా. ఈ జనాలు ఎక్కడ మమ్మల్ని ఉండనియరుగా. ఆయనకు కొన్ని సమస్యలు వచ్చాయి, కోర్టు కేసులు వచ్చాయి, కానీ ఆయన అక్కడి నుంచి మటు కదల్లా. అట్లా వాళ్ళిద్దరికీ ఆయన మహాయోగి, కారణ జన్ముడే. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎంతో సాధనాలు చేశాడు. ఈయన మౌనంగానే ఉండి సర్వము సాధించిన మనుషులలో ఈయన ఒక్కడు. కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లే ఆ రాత్రికి రాత్రి ఆకలి అయితే భోజనం పెట్టారని అంటారు. ఒకసారి ఆ సంఘటన గురించి. వాళ్లకు అసాధ్యమైనది ఏది లేదు తల్లి. ఇప్పుడు మనకు కూడా ఆకలి అయితే మా పార్వతీ పరమేశ్వరుడు మనకు పెడతారు, కానీ కలియుగంలో వాళ్ళు నేరుగా రారు. హఠమైనటువంటి జిద్దు, అచంచలమైనటువంటి మానసిక శుద్ధి. వాళ్ళు మనసా వాచా కర్మణ ఎక్కడే కానీ ఇంకో విధంగా మాట్లాడరు. అటువంటి వాళ్లకు మండిగా కూర్చున్నప్పుడు వాళ్ళే వచ్చి అన్నం పెట్టడంలో ఆశ్చర్యం లేదు. రామకృష్ణ పరమహంసకు అలాగే జరిగింది. నువ్వు తింటేనే నేను తింటానని మొండికేస్తే వచ్చి కూర్చొని తినిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి కథలుగా చెప్తారు, ఎప్పుడో పాతకాలం కథలు కాదు, మన కళ్ళెదురుగో 100 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అట్లాగానే ఆ మహానుభావుడు తనకున్నటువంటి ఆ తపో సాధనా శక్తి, ఆయన వాక్తో చేసేవాడు, మనస్సుతో మంత్రాలు చేసేవాడు. ఈయన ఏటిని మనసును కూడా మౌనంగా పెట్టగలిగిన మనిషి. మౌనము అంటే ఊరికే మనం నోరు మూసుకొని ఉండటం మౌనం కాదు. పంచేంద్రియాలకు మౌనం చెప్పాలా. ఈ పంచేంద్రియాల అధిపతి అయిన ఆ ఇంద్రుడు అనబడే ఈ మనస్సుకు మౌనం నేర్పియాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన మౌనం. ఆ మౌనమే అంత శక్తిని కలగజేస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. రమణుల వారు ఎప్పుడూ చూసేవారు, అట్లా ఇట్లా చూస్తూనే ఉంటారు, చెప్పేది వింటూనే ఉంటారు, భగవద్గీత పాడమంటారు, ఆ చరిత్ర చదవమంటారు, ఇదన్నీ అంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. కానీ మౌనం. దేన్ని ఎంత చూడాలనో అంతే, అక్కడికి స్టాప్. ఏది ఎంత వినాలనో అంతే, అక్కడికి స్టాప్. రుచి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను గొప్పవాడిని అన్న భావం లేదు. వంటింట్లోకి వచ్చి ఆయన కూడా కొంచెం డ్యూటీ చేసే పోయేవాడు. వచ్చిన వాళ్ళకు వండి పెట్టాలా అంటే అందరితో పాటు కలిసి తన సమబంతిలో కూర్చునేవాడే, కానీ తనకు స్పెషల్గా కావాలా తినాలా అని వీళ్ళు ఏదో ఏర్పాట్లు చేస్తారు, కానీ ఆయనకు అందరితో ఉండాలా, అందరూ సమానం అనే భావన. బాబాజీ, యోగులు ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారి దగ్గరికి ఆయన ఆశించకుండా జనాలు తండోపతండాలుగా వెళ్ళారు. ఇప్పుడు గురువు లక్షణమే అదే కదా, గంధం చెట్టు కదా సువాసన వెదజల్లినట్టు. ఈ కాలంలో గురువులాగా ఉండేవాళ్ళని గుర్తించడం కష్టం. కొంతమంది మేము అన్నీ జయించాము అని వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యులు మన వ్యూవర్సే ఉన్నారు. గురువును నిజంగా గుర్తించడం ఎలా? గురువులు స్వయంగా ఎప్పుడు వాళ్ళు గుర్తింపు కోరుకోరమ్మా. నేను అట్లాంటి వాడిని, నేను ఈ సాధన చేస్తాను, నేను అది నేను అక్కడ నేను వచ్చింది.
మీకు తమాషా ఉదాహరణ కథ. ఎవరో ఒక గొప్ప గురువు గారు ఒక 4-5 దినాలు వరుసగా ప్రవచనాలు చెప్పారు. బనాలు భక్తులు తన శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు. నాకు ఇంత జ్ఞానం ఉంది కదరా, నేను చచ్చినాక మోక్షానికి పోతానా అన్నాడు. వచ్చిన భక్తులు అందరూ శిష్యులు అందరూ, నువ్వు పోకపోతే ఎట్లా పోతావు స్వామి, నువ్వు ఇప్పుడే పోతావు, గ్యారంటీ గ్యారంటీ. ఆయన ప్రధాన శిష్యుడు మాత్రం గమ్మని ఉన్నాడు. ఏంట్రా మరి నువ్వు నా ఎన్నేళ్లుగా నాతో ఉన్నావు, వీళ్ళంతా కొత్త కొత్తోళ్ళు, నా గురించి నీకు ఇంకా బాగా తెలుసు, మరి నువ్వేం నోరు మెదపపోయాను. ఏమో స్వామి నువ్వు పోతావో పోవో అన్నాడు. అంత మాట అంటావారా, మరి నువ్వు పోతావా? నేను పోతే పోతాను స్వామి అన్నాడు. నువ్వు గిరిద్రోహం చేస్తాండవు, నన్ను పోతావో లేదో తెలియదు అంటావు, నేను మట్టుకు పోతే పోతానంటావు, అంటే నీకు ఆ గ్యారంటీ ఉందంటావు. అంటే బాగా స్వామి మీరు నేర్పించిందే, నేను చెప్పిన మాట మళ్ళీ మీరు ఆలోచన చేయండి అన్నాడు. నేను పోతే పోతాను, నేను అన్న భావన ఉన్నంత వరకు పోను. ఆ మహానుభావుడికి ఆ థాట్ వచ్చింది. నేర్పించిన గురువుకు రాని థాట్ నేర్చుకున్న శిష్యుడికి వచ్చింది. నేను పోతే పోతాను, నేను అనే అహం పోతే పోతాను. ఇక్కడ డౌటింగ్గా నేను పోతే పోతాను అని జనరల్ అర్థము, కానీ నిజంగా అక్కడ నేను దగ్గర కామ పెట్టేసి ఆ నేను అనేది పోతే అప్పుడు నేను పోతాను. మన ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు, వేదాల సారం అతి కష్టంగా చెప్పబడిన సారాన్నంతా సులభంగా చెప్పిన తత్వం రమణ తత్వం అని. అతి సులభమైన మార్గం కూడా రమణుల మార్గం అంటారు, కానీ అర్థం కాని వాళ్ళకి అది ఎప్పటికీ కన్ఫ్యూజనే. నేను పోవాలి అనేది చాలా మందికి అర్థం కాదు. వేద సారాన్ని అంత సులువుగా ఎలా చెప్పగలిగారు మహర్షుల వారు? వాళ్ళకు మొదటి నుంచి కూడా ఈ దేహం అనే దాన్ని నడుపుతున్నది ఏదో ఒక అద్భుత శక్తి ఉంది. ఈ దేహాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని, కళ్ళకు కనపడుతున్న ఈ అఖిల విశ్వాన్ని, ఈ ఒక్క విశ్వం కాకుండా అఖిలాండ విశ్వాలు ఉన్నాయన్న సంగతి కూడా వాళ్ళకు తెలుసు. వాళ్ళు మిషన్లు పెట్టి చూడలేదు, ద్రష్టత్వంతో చూశారు. ఇప్పుడు ఏదో మీరు ప్లీనరీ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు అని కొత్తగా కనిపెట్టి ఏమంటున్నారు, అవి రెండూ కూడా శివలింగం ఆకారంలో ఉంటాయి. ప్రపంచమంతా ఒకప్పుడు ఈ శివలింగాల పూజమయమే. ఆయా దేశ భాషలు, వాళ్ళ వాతావరణాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు మారిపోయినాక వాళ్ళు వేరేగా అయిపోయినారు. ఉన్నది ఏకత్వం. ఈ ఏకత్వం గురించి ఎంతోమంది మొదటనే కనుక్కున్నారు, దాన్నే రాశారు. ఆ పరబ్రహ్మ ఇట్లుంటుంది అని చెప్పేదానికే 108 ఉపనిషత్తులలో 108 మార్గాలుగా చెప్పారు. అది ఉంది, అదే ఇక్కడ ఉంది. శంకరాచార్యుడు కూడా అదే అంటాడు, తత్వమసి తత్వమసి, అది నీవు అయి ఉన్నావు అని. అది ఏంటి, నీవు ఎవరు తెలుసుకుంటే అది నువ్వు అయ్యి ఎలాగున్నావు అన్న సంగతి తెలిసి వస్తుంది. చెప్పడానికి చాలా సులభం, నేను అది అయ్యి ఉన్నాను. ఎవడో ఒక ఇంగ్లీష్ మహానుభావుడు మొన్నెప్పుడో చదివాను తల్లి, 4 చిన్న సెంటెన్సులలో మన వేదాంత సారాన్నంతా చెప్పేశాడు. దేర్ ఈజ్ ఎ లైట్, ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ లైట్, నౌ ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్. ది లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి అక్కడ అది పెట్టాడు. సో ఈ ఉన్నది ఇంత వైవిధ్యంగా కనపడుతున్న దాని వెనకలంతా ఎక్కడో ఒక ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం చైతన్యం. రాయిలో మనం చైతన్యం లేదు, అది జడము అనుకుంటాం. అరుణాచలంలో ఎవరు కూడా దాన్ని కొండ అంటే ఒప్పుకోరు, అరుణాచలేశ్వరుడు అంటారు. అంటే దాంట్లో ప్రాణం ఉంది, జీవం ఉంది, చైతన్యం ఉంది. ఒక రాయిని పొడి చేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అణువులు ఉంటాయి, అది దాంట్లో చలనం ఉంటుంది, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు తిరుగుతూ ఉంటాయి. సో చైతన్యం లేని పదార్థం ప్రపంచంలో లేదు, సర్వత్రా వ్యాపించండి. ఆ చైతన్యాన్నే మన పూర్వీకులు గుర్తించి పరబ్రహ్మం అన్నారు. ఆ చైతన్యం ఆకారం ధరించి ఆకారంలో ప్రవేశించి ఆ ఆకారానికి తగినట్లు నటిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. చైతన్యం పక్కకు పోయిందంటే ఇదంతా ఏం లేదు. ప్రాణం ఉన్నంత వరకు శివం, ప్రాణం పోతే శవం అంటున్నారు. ఈ డైలాగులన్నీ అందరూ చెప్తూనే ఉంటారు, దాన్ని పట్టుకోలేరు. బాబాజీ, ఇప్పుడు మాలాంటి సామాన్యులందరం గిరి ప్రదక్షిణ చెయ్యాలి. కాకపోతే భగవద్గీతలో యోగులు గొప్పవారు ఏం చేస్తే మిగతా సామాన్యులు అదే ఆచరిస్తారనే చందంగా రమణుల వారు గిరి ప్రదక్షిణ చేశారు. సాక్షాత్తు అరుణాచలమే తానై ఉన్నటువంటి రమణుల వారు మళ్ళీ ఎందుకు భౌతికంగా గిరి ప్రదక్షిణ చేసేవారు? తనకు అవసరం లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళను ఉద్ధరించి ఇది ఒకటి నేర్పిస్తే కనీసం దీని చుట్టూ తిరిగి